Hello friends, welcome to Universal Talks. This is Praveen Sasumana. कच्छ तीवु क्या है? कोई पूछे इनको कच्छ तीवु क्या है? మన దేశానికి దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రంలో తమిళనాడులోని రామేశ్వరానికి శ్రీలంకకి మధ్యలో 285 ఎకరాల విస్తీర్ణంలో మత్స్య సంపదకు వరంగా ఉండే ఒక చిన్న ఐలాండ్ ఉంది. అయితే ఈ ఐలాండ్ భారత్ శ్రీలంకల మధ్య వివాదానికి ఎప్పుడూ కారణమవుతూనే ఉంది. దాని పేరే కచ్చతీవు దీవి. యాక్చువల్గా తమిళనాడులోని రామేశ్వరానికి 20 కిలోమీటర్లు మరియు శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవిలో మనుషులు కూడా నివసించరు. సో ఈ దీవికి వ్యూహాత్మకంగా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? తమిళనాడు మత్స్యకారులకు ఇది ఎందుకు అంత ముఖ్యమైనది? ఇండియా అండ్ శ్రీలంక క్రిస్టియన్స్ ప్రతి ఏటా ఈ దీవికి వెళ్తున్నారు. అసలు 1974లో ఈ కచ్చతీవు ద్వీపాన్ని భారత్ నిజంగానే శ్రీలంక ఇచ్చేసిందా? దాని వెనుక ఉన్న స్ట్రాటజికల్ రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఈ దీవిని వెనక్కి మళ్ళీ తీసుకోకపోతే ఎక్కడో ఉన్న చైనాతో పొంచి ఉన్న ముప్పు ఏంటి? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక భారతీయ పౌరుడిగా ఈ విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రీసెంట్గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వేసిన ఆర్టీఐ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కచ్చతీవులపై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సమాధానం ఇచ్చింది. సో 1948లో శ్రీలంకకు స్వాతంత్రం వచ్చిన తరువాత తమ అనుమతి లేకుండా ఇండియన్ నేవీ కచ్చతీవులో నేవల్ డ్రిల్స్ నిర్వహించకూడదని ప్రకటించింది. సో అప్పటి నుండి ఈ దీవి మీద వివాదం మొదలైంది. ఆ తరువాత 1955లో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడ నేవల్ డ్రిల్స్ నిర్వహించింది. సో అప్పుడు ఇండియన్ పార్లమెంట్లో దీని మీద పెద్ద దుమారమే లేవనెత్తారు. ఈ వివాదం సమయంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారెన్ మినిస్టర్గా ఉన్న నెహ్రూ ఇంత చిన్న విషయాన్ని మాటిమాటికి పార్లమెంట్లో ప్రస్తావించకండి, అవసరమైతే కచ్చతీవును వదులుకోవడానికి సిద్ధం అన్నట్లు ఉన్న రికార్డ్స్ను రీసెంట్గా వచ్చిన ఆర్టీఐ రిపోర్ట్లో చెప్పారు. అయితే 1974 జూన్ 26 శ్రీలంకలో, అలాగే 2 రోజుల తరువాత అంటే జూన్ 28 ఢిల్లీలో అప్పటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అలాగే శ్రీలంక ప్రధాని సిరిమవు బండారు నాయకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే అఫీషియల్గా కచ్చతీవు దీవిని శ్రీలంకకు హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే కొన్ని నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ వలన ఈ దీవిని శ్రీలంకలో కలపాల్సి వచ్చింది అని కొంతమంది చెబుతున్నారు. 1974లో స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేశారు. దీనివలన ప్రపంచ దేశాల నుండి చాలా ప్రెజర్ ఇండియాపై వచ్చింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఇండియన్ ఓషన్ అడాహాక్ కమిటీ చైర్మన్గా శ్రీలంకకు చెందిన హెచ్ఎస్ అమరీసింగ్ ఉండేవారు. సో ఆ సమయంలో ఇంటర్నేషనల్ కంట్రీస్ ప్రెజర్ మన మీద పడకుండా ఉండాలి అంటే శ్రీలంక సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో అప్పుడు ఇందిరాగాంధీ గారు లాజికల్గా ఆలోచించి ఈ దీవి వల్ల పెద్దగా యూజ్ లేదని భావించి దీన్ని ఒక ఎరగా వాడుకొని శ్రీలంకతో అగ్రిమెంట్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ కచ్చతీవులో సెయింట్ యాంటోనీ అనే ఒక ఫేమస్ చర్చ్ ఉంది. ఎవ్రీ ఇయర్ అక్కడ సెలబ్రేషన్ జరుగుతాయి. అయితే ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుండి క్రిస్టియన్స్ ఎవరైనా సరే ఈ సెలబ్రేషన్స్లో పాల్గొవచ్చు. సో దీనికోసం ఎటువంటి వీసా అవసరం లేదు. అలాగే మత్స్యకారులు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు, వలలు ఆరబెట్టుకోవచ్చు, కానీ ఫిషింగ్ మాత్రం చేయకూడదు. సో ఈ విధంగా రామేశ్వరంలోని తమిళ మత్స్యకారులు చేపలను వేటాడే హక్కును కోల్పోయారు. సముద్రంలో ఎవరైనా వేటకు వెళ్ళొచ్చు, కానీ కంట్రీస్ అండ్ కంట్రీస్కి మధ్య కొన్ని బౌండరీస్ ఉంటాయి. అలాగే కచ్చతీవు దీవిని శ్రీలంకకు హ్యాండ్ ఓవర్ చేయడం వలన యాజ్ పర్ అన్క్లోజ్ ట్రీటీ అగ్రిమెంట్ అంటే సముద్ర తీరాల దేశాల మధ్య జరిగే ఒప్పందం ప్రకారం మన మత్స్యకారులు ఆ బౌండరీ దాటి వెళ్ళకూడదు. అయితే ఈ కచ్చతీవులో చేపలు పట్టేందుకు చాలామంది తమిళియన్స్ వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అది చాలా కష్టంగా మారింది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్కి అవతల ఉన్న ఈ ప్రాంతానికి వెళుతుంటే శ్రీలంక అధికారులు మత్స్యకారుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అప్పటి నుండి తమిళ మత్స్యకారుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. కచ్చతీవును శ్రీలంకలో భాగంగా భారత్ గుర్తించడం చాలామంది తమిళులకు ఇష్టం లేదు. రామేశ్వరం సహా పలు దీవులు మొదట్లో రామనాథ్ పాలకుల ఆధీనంలో ఉండేవి. తరువాత అది భారత్లో విలీనం కావడం, మద్రాసు రాష్ట్రం ఏర్పడడం జరిగింది.
ఇక న్యాయపరంగా చూస్తే రాజ్యాంగం ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకి అప్పగించాలి అంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా శ్రీలంకకు ఈ దీవిని ఇచ్చేశారని తమిళియన్స్ ఎప్పటి నుండో ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ తరువాత 2011లో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కూడా ఈ దీవిని భారత్లో కలిపేయాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ 50 సంవత్సరాల తరువాత ఈ చిన్న దీవికి ఇంత స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది? చైనాకు తన దేశ విస్తరణ కాంక్ష ఇప్పటిది కాదు, ఏదో ఒక రకంగా మన దేశంపై దాడి చేద్దామని చూస్తూ ఉంది. శ్రీలంకలో రీసెంట్గా ఎకనామిక్ క్రైసిస్ వలన పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. అదే అదునుగా తీసుకుని చైనా శ్రీలంకను ట్రాప్ చేసింది. ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ ట్రాప్లో పడాల్సి వచ్చింది. సో ఆ విధంగానే కొలంబోలో ఉన్న హంబన్టోట అనే పోర్ట్ చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన దేశానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న కచ్చతీవు దీవిని మనం గాని వెనక్కి తీసుకోకపోతే చైనా అక్కడ నావల్ డ్రిల్స్ చేసే ప్రమాదం ఉంది. ఆల్రెడీ మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో పోరుకు సిద్ధంగానే ఉన్నాం. ఇక నుండి రామేశ్వరం దగ్గర కూడా వార్షిప్స్ పెట్టాల్సి వస్తుంది. చైనా గురించి మనకు ఆల్రెడీ తెలుసు. మెల్లగా చైనా మనల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టాన్ని ప్లాన్ చేస్తోంది. ఎక్కడో ఉన్న చైనా శ్రీలంకలో పాగా వేయడానికి ట్రై చేస్తుంటే పక్కనే ఉండి ఎన్నో కోట్ల రూపాయలు శ్రీలంకకు సహాయం చేస్తూ ఉన్న మనమేం చేయాలి? ఏదైతే నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ పేరు చెప్పి కచ్చతీవు దీవిని అప్పగించారో అదే నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ పేరుతో ఒక స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈ చిన్న దీవిని కూర్చొనిబెట్టి మాట్లాడుకుని 1974 అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకునే సత్తా ఇప్పుడు భారత్కు ఉంది. అలా చేసినట్లయితే చైనా తోక ముడుచుకొని వెనక్కి వెళ్లాల్సిందే. జై హింద్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.